తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఈ నెల 11న దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులే రూపారెడ్డిని కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొండమల్లేపల్లి మండలంలోని 2 వేర్వేరు తండాలకు చెందిన 2 విద్యార్థులు రూపారెడ్డికి చెందిన నాగార్జున పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నెల 11న సాయంత్రం పాఠశాలకు సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లిన రూపారెడ్డిని ఈ విద్యార్థులే ఇంట్లోకి చొరబడి హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు అదుపులో ఉండగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. 11న రాత్రి హైదరాబాద్లో ఉన్న రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అనుమానంతో 12న ఉదయం ఇంటి పక్క వారిని వెళ్లి చూడమని చెప్పగా ఘటన వెలుగులోకి వచ్చింది. 100 మందికి పైగా విచారించిన వారం రోజులుగా పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. ఎట్టకేలకు విద్యార్థులే నిందితులని నిర్ధారణకు వచ్చిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి రూపారెడ్డికి చెందిన ఐఫోన్ కూడా కనిపించలేదు. హత్య తర్వాత నిందితులు రూపారెడ్డి ఇంట్లోని నగదు ఐఫోన్తో పరారైనట్లు తెలుస్తోంది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మరో విద్యార్థి దొరికితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు తాజాగా సేకరించిన వివరాలేంటి? వారం రోజుల తర్వాత రూపారెడ్డి హత్యకు సంబంధించి ఒక కీలక పురోగతి పోలీసులు సాధించారని చెప్పుకోవచ్చు. అయితే ఘటన జరిగిన తర్వాత పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించినప్పటికీ కూడా కేసు ఛేదనకు కావాల్సినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో దొరకలేదు. దీనివల్ల కొంత ఇబ్బంది అయింది. అయితే అదే రోజు ఆధారాలు సేకరిస్తున్న సమయంలోనే మండల కేంద్రం నుంచి పులితండాకు వెళ్లేటువంటి ఆ మార్గంలో పోలీసులు రక్తపు మరకలు అంటున్నటువంటి కొన్ని గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు. సో అవి కూడా ఈ కేసులో ఒక కీలక ఆధారంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ఊహించని విధంగా రూపారెడ్డికి చెందినటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులే ఆమెను అతికిరాతకంగా హతమార్చారని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి ఒక విద్యార్థిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థి పరారీలో ఉన్నారు. అయితే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక పులిసింగ్ తండా, పిలియా తండా అనేటువంటి ఈ 2 తండాలకు సంబంధించినటువంటి 2 విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వీరిలో ఒకరు అదుపులో ఉన్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత దాదాపు ఈ నెల 11వ తేదీన సాయంత్రం రూపారెడ్డి ఇంటికి జేబీ కాలనీలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల నుంచి తన సమీపంలో ఉన్నటువంటి ఇంటికి వెళ్లారు. ఆమె ప్రైవేటు పాఠశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం ఆమె ప్రతిరోజు కూడా 6:30-7 గంటల సమయంలో ఇంటికి వెళ్లే ఆమె ఈ నెల 11న మాత్రం సాయంత్రం 5:30కు, అంటే ఒక గంటన్నర ముందుగానే వెళ్ళింది. తెలిసిన వాళ్ళు వస్తున్నారని లేదా ఇతర కారణాలతో పాఠశాలలో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయులకు చెప్పి ఆమె వెళ్లడం జరిగింది. అయితే అదే రోజు రాత్రి ఆమె హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ మరుసటి రోజు ఉదయం, అంటే రూపారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం వాళ్ళ కుమారుడు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. హైదరాబాద్ లో కూడా వాళ్ళకు ఒక ఇల్లు ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సెలవులు వచ్చిన ప్రతిసారి వీళ్ళు భర్తతో కలిసి కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉంటున్నటువంటి రూపారెడ్డి కుమారుడి వద్దకు వెళ్తూ ఉంటారు. అలాగే గత వారం కూడా వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో వాళ్ళు హైదరాబాద్ కు వెళ్లారు. హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత భర్త అక్కడే ఉండిపోయాడు. కేవలం రూపారెడ్డి మాత్రమే సోమవారం రోజు మళ్ళీ కొండమల్లేపల్లికి వచ్చి అక్కడ నుంచి పాఠశాలకు వెళ్లడం జరిగింది. 11వ తారీఖు, అంటే మంగళవారం రోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఈ హత్య జరిగింది. అదే రోజు రాత్రి ఆమె భర్త కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రూపారెడ్డి స్పందించలేదు. అయితే అనుమానం వచ్చి ఉదయాన్నే ఇంటి పక్కనే ఉన్నటువంటి వారిని కూడా వెళ్లి చూడమని చెప్పడంతో వాళ్ళు వెళ్లిన తర్వాత ఈ పూర్తి ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత కూడా ఇది పక్కా హత్యగా గుర్తించారు. ఎందుకంటే డెడ్ బాడీని మార్చరికి పంపించిన తర్వాత అక్కడ దాదాపుగా 27 వరకు కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. 27 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించడంతో ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఏంటి అనే ఆధారాలు సేకరించిన వివరాలు అన్ని ఆరాధించినా కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎవరు హత్య చేశారనే విషయాలు కూడా
దాదాపుగా వారం గడిచినా కూడా నిన్న మొన్నటి వరకు కూడా తెలియలేదు. సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను జల్లెడబెట్టారు. అయితే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారని అంతిమంగా దాదాపు 100 మందిని విచారించారు. అనేక మందికి సంబంధించినటువంటి కాల్ డేటాను సేకరించారు. అలాగే అటు భర్త కుమారుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకొని వాటిలో ఉన్నటువంటి డేటాను విశ్లేషించారు. అయితే ఘటన జరిగిన తర్వాత రూపారెడ్డి ఇంట్లో దాదాపుగా 2 లక్షలకు పైగా నగదు దొంగతనానికి గురైంది. అలాగే ఆమెకు సంబంధించినటువంటి ఐఫోన్ కూడా మిస్ అయింది. ఈ నేపథ్యంలోనే డబ్బులు, ఐఫోన్ వీటి కోసమే రూపారెడ్డిని కిరాతకంగా హత్య చేసి ఉండొచ్చు అనే ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ విద్యార్థులే చంపి ఉంటారనే ఆలోచన మాత్రం పోలీసులకు రాలేదు. ఎందుకంటే పక్కా పథకం ప్రకారం ఇటు సీసీ కెమెరాల్లో చిక్కకుండా, అక్కడ ఆధారాలు దొరకకుండా, వేలి ముద్రలు కానీ ఇతర ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలిపెట్టకుండా చేశారంటే ఇది పక్కా పథకం ప్రకారం చేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే విద్యార్థులు ఈ ఘటనకు ఒడిగట్టారని అనేక మందిని విచారించిన తర్వాత పలు కీలకమైన ఆధారాలు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ తోటి ఇతర అన్ని రకాల ఆధారాలు సేకరించి ఇటు ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకు అలవాటయ్యి తిరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళే ఇటు డబ్బుల కోసము, ఐఫోన్ కోసము ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. అయితే ఘటన జరగడానికంటే ముందు ఇటు గ్లౌజులు కావచ్చు, అలాగే బ్లేడ్ కావచ్చు, కత్తి కావచ్చు, వీటన్నిటిని కొనుగోలు చేసి హత్య చేసిన తర్వాత కూడా దొరకొద్దు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ ముందస్తు పక్కా పథకం ప్రకారం ప్లాన్ చేసి కొనుగోలు చేసి ఆ ఇంట్లోకి చొరబడి రూపారెడ్డి ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో ఈ ఘటనకు ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పాఠాలు చెప్పినటువంటి టీచర్నే పరలోకానికి పంపిస్తారు ఈ విద్యార్థులు అని చెప్పి పోలీసులు కూడా ఊహించలేదు. కానీ చివరకు ఆ అనుమానమే బలపడింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఒక విద్యార్థి అయితే ఉన్నారు, మరొకరి కోసం గాలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఈ ఏమైనా కారణాలు ఉన్నాయా, కేవలం డబ్బు, ఐఫోన్ కోసమే చేశారా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఏంటనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం రోజులైనా కూడా ఘటన సంబంధించినటువంటి నిందితులు ఎవరనేది తెలియకపోవడంతో ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి కూడా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి ఘటనపై పూర్తి విచారణ చేసి తొందరగా నిందితులు అరెస్ట్ చేయాలి, సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఎస్పీకి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇటు పోలీసు యంత్రాంగం అంతా గత వారం రోజుల జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగం అంతా ఈ కేసుని సవాలుగా తీసుకుంది. ఎందుకంటే ఒక్క ఆధారం కూడా ఇంతవరకు పోలీసులకు దొరకకుండా పక్కా పథకం ప్రకారం చేయడం పట్ల ఇటు పోలీసులు నిందితులను పట్టుకోకపోవడంతో పోలీసులపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. మొత్తానికైతే దీనికి ఒక నిందితులను అయితే గుర్తించడంతో దీనికి ఒక దొరికినట్టుగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే పవన్ ఈ ఘటన విస్మయానికి గురి చేస్తుంది. విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడడం అత్యంత శోచనీయం. అయితే హత్య చేసినట్లు అనుమానిస్తున్న విద్యార్థుల ప్రవర్తన గురించి పోలీసులు ఏమైనా వివరాలు సేకరించారా? తోటి విద్యార్థులను ఏమైనా విచారించారా? సో పాఠశాలలో బయట వ్యక్తులకు సంబంధించి ఒక 100 మందిని విచారించడంతో పాటు పాఠశాలలో కూడా ఉపాధ్యాయులని, విద్యార్థులను కూడా విచారించారు. ఈ క్రమంలోనే పాఠశాలలో అనుమానాస్పదంగా ఉండే విద్యార్థులు, ఇతరులతో సరిగ్గా ప్రవర్తించని విద్యార్థులు, చెడు వ్యసనాలకు అలవాటైన వారు ఎవరైనా ఉన్నారా, లేదా ఇటు మద్యం తాగేవారు కానీ ఇతర చెడు వ్యసనాలకు అలవాటైన విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి ఒక మొత్తం వివరాలను కూడా పోలీసులు సేకరించారు. సేకరించిన తర్వాత వారిలో కొంతమందిని విచారించినప్పుడు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఒక 2, 3, 4 విద్యార్థులపై అనుమానం మరింత బలపడింది. ఆ తర్వాత పోలీసులకు లభించినటువంటి ఆధారాలు, సేకరించినటువంటి సమాచారం, చుట్టుపక్కల వారిని విచారించినప్పుడు తెలిసినటువంటి సమాచారం, ఆ సమయంలో అటువైపుకు అంటే రూపారెడ్డి ఇంటికి ఘటన జరిగిన రోజు సాయంత్రం గాని రాత్రి గాని ఎవరెవరు వెళ్లారు ఏంటి అనేటువంటి వివరాలు సేకరించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి కదలికలకు సంబంధించి ఒక 3, 4 విద్యార్థులను అయితే అనుమానించారు. ఆ కోణంలోనే ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి వీళ్ళే ఈ ఘటన చేసినట్టు ప్రస్తుతం అయితే అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఒక అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్నటువంటి మరో విద్యార్థి కూడా దొరికితే అసలు ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, ధన్యవాదాలు పవన్.